సాయిరామ్ పిల్లలు మరియు పెద్దలు, సాయి ప్రగతి క్లాస్కి స్వాగతం. సాయిరామ్ ఆంటీ, మేము 3 సార్లు ఓం చెప్పి ఆడుకోవడానికి వెళ్తాం. ఫ్రెండ్స్ అందరూ చిన్ముద్రలో కూర్చోండి, మీ కళ్ళు మూసుకోండి, గట్టిగా ఊపిరి తీసుకోండి. ఇప్పుడు మెల్లిగా మీ కళ్ళు తెరవండి. సాయి, నీ బ్యాగ్ ఎందుకు అంత బరువుగా ఉంది? ఆంటీ, నేను ప్రగతితో ఆడుకోవటానికి కొన్ని బొమ్మలు తెచ్చాను. అమ్మో, ఇంట్లో సామాన్లన్నీ నింపుకొని వచ్చావా? ఇది ఎందుకు ఇంత బరువుగా ఉంది? నా దగ్గర నా బొమ్మలన్నీ ఉన్నాయి. నా క్రికెట్ బ్యాగ్, వైకుంఠపాళి, రఫ్ నోట్బుక్, చిప్స్ ప్యాకెట్ మరియు ఒక పుచ్చకాయ ఉన్నాయి. పుచ్చకాయ? నువ్వు పుచ్చకాయ ఎందుకు తెచ్చావు? హే, నాకు ఆకలి వేసినప్పుడు తినడానికి. ఏంటి, బ్యాగులో పుచ్చకాయ కూడానా? సాయి, నీకు మరీ అత్యాశ ఎక్కువ అయిపోయింది. అత్యాశ? అదేంటి, ఏదో రాక్షసుడి పేర్లో ఉంది. అవును, అత్యాశ అనేది ఒక రాక్షసుడు లాంటిది. ఈ రాక్షసుడు ఎప్పుడు నాకింకా కావాలి అని అంటాడు. అత్యాశ అంటే నీ దగ్గర కావలసినంత ఉన్నా కూడా ఇంకొక వస్తువు కావాలని అనుకోవడం. అంటే నేను అత్యాశ రాక్షసుడి మాట వింటే నేను సంతోషంగా ఉండనా? అవును, నీ దగ్గర ఎన్ని బొమ్మలు ఉన్నా నీకు తృప్తి ఉండదు. నీకు చిరాగ్గా అనిపిస్తుంది, ఇంకా నువ్వు నీ శాంతిని కోల్పోతావు. శాంతి అంటే ఏంటి? శాంతి అంటే ప్రశాంతంగా ఉండడం. ప్రశాంతంగా ఎలా ఉండాలంటే? ప్రశాంతంగా ఉండాలంటే మనం మన అత్యాశలను మరియు కోరికలను కొంచెం తగ్గించుకోవాలి. అంటే మన కోరికల మీద నియంత్రణ పెట్టుకోవడం. ఉదాహరణకి, నాకు ఇన్ని బొమ్మలు వద్దు, 3 చాలు అని అనుకోవడం. లేదా మీరు ఆడుకుంటున్నప్పుడు మీ అమ్మ ఇంటికి రమ్మంటే, నేను ఇప్పటికే 2 గంటలు ఆడుకున్నాను, ఇది చాలు, నేను అత్యాశపడి ఇంకో 10 నిమిషాలు మమ్మీ అని అడగను. ఇలా మీరు అత్యాశ మీద నియంత్రణ పెట్టుకుంటే దాన్ని కోరికల మీద అదుపు అంటారు. మరియు మీరు మీ కోరికల్ని ఇలా కంట్రోల్ చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? మీ అత్యాశ మెల్లిగా తగ్గిపోతుంది మరియు మీ దగ్గర ఉన్నదానితో మీరు సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మనం ఒక గేమ్ ఆడి దీన్ని ఇంకా బాగా అర్థం చేసుకుందాం. ఇంట్లో చూస్తున్న పిల్లలు కూడా ఆడండి. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీరు సరైన సమాధానం గట్టిగా చెప్పాలి. ఓకేనా? సాయి అండ్ ప్రగతి, మీరు కూడా ఆడండి. మనం సరైన సమాధానం చెప్పిన ప్రతిసారి సాయి బ్యాగ్ నుంచి ఒక బరువైన అవసరం లేని వస్తువుని బయటకి తీసేద్దాం. ఇలా చేస్తే నా బ్యాగ్ తేలికైపోతుంది. మన మొదటి టెస్ట్ ఆహారం మీద నియంత్రణ. మీ కడుపు చిన్నదైనా కూడా అత్యాశ రాక్షసుడు మిమ్మల్ని ప్లేట్ ఫుల్గా ఆహారం తీసుకోమని చెప్తాడు. దాన్ని ఎలా ఓడించాలో చూద్దాం. మొదటి ప్రశ్న, మీరు ఒక బర్త్డే పార్టీలో ఉన్నారు. అక్కడ కేక్, నూడిల్స్ మరియు ఐస్ క్రీమ్ ఉన్నాయి. మీరేం చేస్తారు? ఆప్షన్ ఏ, మీ ప్లేట్ నిండా నింపుకుని 4-5 ముద్దలు తినేసి మిగిలిందంతా డస్ట్బిన్లో పడేస్తారా? లేదా ఆప్షన్ బి, ముందు కొంచెమే తీసుకుని అదంతా తినేసి ఇంకా ఆకలి వేస్తేనే మళ్ళీ వెళ్ళి తెచ్చుకుంటారా? ఆప్షన్ బి. అవును, బి కరెక్ట్ సమాధానం. ఆహారం దేవుడిచ్చిన ప్రసాదం పిల్లలు. అత్యాశకి పోయి మనం దాన్ని ఎప్పుడు వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు రెండో ప్రశ్న, మీరు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారు అండ్ మీకు బాగా ఆకలిస్తుంది.
టేబుల్ మీద చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరేం చేస్తారు? ఆప్షన్ ఏ, ఒక పెద్ద పొటాటో చిప్స్ ప్యాకెట్ తీసుకుని సోఫాలో కూర్చుని మొత్తం తినేస్తారా? లేదా ఆప్షన్ బి, జంక్ ఫుడ్ తగ్గించి కొన్ని చిప్స్ మాత్రమే తిని తర్వాత ఒక యాపిల్ తింటారా? ఆప్షన్ బి, నేను మొత్తం ప్యాకెట్ తినేస్తే నాకు కడుపు నొప్పి వస్తుంది. పర్ఫెక్ట్. ఆప్షన్ బి కరెక్ట్ సమాధానం. సాయి, ఇప్పుడు మనం మొదటి సెక్షన్ పూర్తి చేశాం కాబట్టి నీ బ్యాగ్ నుంచి ఒక బరువైన వస్తువు తీసేసే. ఓకే, ఈరోజు ఆడుకుంటున్నప్పుడు నాకు ఖచ్చితంగా చిప్స్ అవసరం లేదు. చాలా బాగుంది. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్ డబ్బు మీద నియంత్రణ. మన ఇంటి నిండా బొమ్మలున్నా కూడా షాప్లో చూసిన ప్రతి బొమ్మ కావాలి అని అత్యాస రాక్షసుడు మనతో అనిపిస్తాడు. కాబట్టి నేను మిమ్మల్ని ఇది అడుగుతున్నాను. మొదటి ప్రశ్న, మీ దగ్గర ఇంట్లో చాలా బొమ్మలున్నాయి కానీ సూపర్ మార్కెట్లో ఒక కొత్త బొమ్మ చూశారు. అప్పుడు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ, ఆ బొమ్మ కొనేదాకా నేల మీద పడి దొల్లుతూ ఏడుస్తారా? లేదా ఆప్షన్ బి, ఇంట్లో ఉన్న మంచి బొమ్మలన్నీ గుర్తు చేసుకుని సంతుష్టపడతారా? ఓ, నేను పోయిన వారం ఆప్షన్ ఏ చేశాను, కానీ సరైన సమాధానం ఆప్షన్ బి. చాలా నిజాయితీగా చెప్పావు సాయి. అవును, బి కరెక్ట్ ఆన్సర్. రెండో ప్రశ్న, మీ పుట్టినరోజు సందర్భంగా అమ్మమ్మ తాత మీకు 100 రూపాయలు ఇచ్చారు. ఏం చేయడం మంచిది? ఆప్షన్ ఏ, దాన్ని పిగ్గీ బ్యాంక్లో భద్రంగా దాచుకుని అవసరమైనప్పుడు కొంచెం కొంచెం వాడతారా? లేదా ఆప్షన్ బి, 100 రూపాయలు పెట్టి చాక్లెట్స్ కొనుక్కుని కడుపు నొప్పి వచ్చేదాకా తింటారా? ఆప్షన్ ఏ కరెక్ట్. మనం రెండో సెక్షన్ పూర్తి చేసాం. సాయి, మీ బ్యాగ్ నుంచి ఇంకోటి ఏమైనా తీసేసే. గుడ్ బై గేమ్స్. వెరీ గుడ్. నెక్స్ట్ సెక్షన్ సమయం మీద నియంత్రణ. అత్యాస రాక్షసుడు ఏ పని చేయమన్నా ఇంకో 5 నిమిషాల తర్వాత ప్లీజ్ అని అంటాడు. కాబట్టి ఇక్కడ మీకొక ప్రశ్న. మీ అమ్మ మిమ్మల్ని స్కూల్కి రెడీ అవ్వటానికి పొద్దునే నిద్ర లేపుతుంది. మీరు ఆప్షన్ ఏ, నిద్ర లేవకుండా ఆమెని 10 సార్లు పిలిచేలా చేసి ఆ తర్వాత హడావిడిగా కంగారు పడుతూ రెడీ అవుతారా? లేదా ఆప్షన్ బి, మొదటి పిలుపుకే లేచి ప్రశాంతంగా రెడీ అయ్యి హాయిగా బ్రేక్ఫాస్ట్ చేయడానికి సరిపడా సమయం ఉంచుకుంటారా? ఆప్షన్ బి. అవును, ఆప్షన్ బి కరెక్ట్. మనం టైంకి లేవగలిగితే ప్రశాంతంగా రెడీ అవ్వగలం. రెండో ప్రశ్న, మీ అమ్మ మిమ్మల్ని హోంవర్క్ చేయమన్నప్పుడు ఏం చేస్తారు? ఆప్షన్ ఏ, కూర్చుని వెంటనే పూర్తి చేసి మీ ఫ్రీ టైంని ఎంజాయ్ చేస్తారా? లేదా ఆప్షన్ బి, సాకులు చెప్తూ నేను తర్వాత చేస్తాను అని 10 సార్లు చెప్పించుకుంటారా? ఆప్షన్ ఏ, ఎందుకంటే నేను నా హోంవర్క్ చేయకపోతే మా అమ్మ శాంతి మొత్తం మాయమైపోతుంది. అది చాలా నిజం ప్రగతి. మీ అమ్మ మరియు నాన్నల ప్రశాంతత కూడా ముఖ్యమే కదా. ఇప్పుడు సాయి, ఆ బ్యాగ్ని ఇంకా తేలిక చేయి. ఇప్పుడు మన లాస్ట్ సెక్షన్ శక్తి మీద నియంత్రణ. మన శక్తి మీ ఇష్టమైన బొమ్మలోని బ్యాటరీ లాంటిది. మనం ఆడుకోవటానికి, నేర్చుకోవటానికి మరియు సంతోషంగా ఉండటానికి ఆ బ్యాటరీ కావాలి. కానీ మీరు ఏడుస్తూ చిరాకు పడటం ద్వారా మీ బ్యాటరీ అయిపోయేలా చెయ్యాలని అత్యాస రాక్షసుడు కోరుకుంటాడు. మన బ్యాటరీ ఎలా కాపాడుకోవాలో చూద్దాం. మొదటి ప్రశ్న, మీ స్నేహితుడు ఒక కొత్త సూపర్ పెన్సిల్ బాక్స్ స్కూల్కి తెస్తాడు, కానీ మీ పెన్సిల్ బాక్స్ పాతది. మీరేం చేస్తారు? ఆప్షన్ ఏ, వాళ్ళకి వావ్ అది చాలా బాగుంది అని చెప్పి మీ పెన్సిల్ బాక్స్తో మీరు సంతోషంగా ఉంటారా? లేదా ఆప్షన్ బి, అసూయపడి కోపం తెచ్చుకుని అది మీదయ్యి ఉంటే బాగుండు అని మీ శక్తిని వేస్ట్ చేస్తారా? ఆప్షన్ ఏ, ఎందుకంటే ఫ్రెండ్స్ బాగుపడితే మనం సంతోషించాలి. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్.
తృప్తిగా ఉండటం వల్ల చాలా శక్తి ఆదా అవుతుంది మరియు మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఓకే, ఇప్పుడు అత్యాస రాక్షసుడిని మొత్తంగా ఓడించడానికి ఆఖరి ప్రశ్న. మీరు మీ స్నేహితుడితో ఒక ఆట ఆడుతూ ఓడిపోయారు. అప్పుడు ఆప్షన్ ఏ, బొమ్మలు విసిరేసి అరిచి మీ శక్తినంతా వేస్ట్ చేస్తారా? లేదా ఆప్షన్ బి, గట్టిగా ఊపిరి పీల్చుకుని నవ్వుతూ బాగా ఆడావు, మళ్ళీ ఆడదాం అని చెప్తారా? ఆప్షన్ బి, నేను అరిచి నా శక్తిని వేస్ట్ చేసుకోవాలనుకోవట్లేదు. కరెక్ట్, సూపర్ గా సమాధానాలు చెప్పారు పిల్లలు. సాయి, ఆ ఆఖరి బరువైన వస్తువుని కూడా బయటికి తీసేసాయి. వావ్, అత్యాస రాక్షసుడు వెళ్ళిపోయాడు. మీకు విషయం తెలుసా ఆంటీ, నా బ్యాగ్ ఇప్పుడు చాలా తేలిగ్గా అయిపోయింది. నేను గాల్లో తేలుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. నా దగ్గర ఇప్పుడు నా క్రికెట్ బ్యాట్ మాత్రమే మిగిలింది. ప్రగతి మరియు నేను ఆడుకోవాలనుకున్నది దీంతోనే. ఆ తేలికైన ఫీలింగే శాంతి సాయి. మనం మన కోరికల మీద నియంత్రణ పెట్టుకున్నప్పుడు మనం చాలా సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి మనం ఆహారం, డబ్బు, సమయం మరియు శక్తి మీద నియంత్రణ పెట్టుకుందాం. నాతో పాటు చెప్పండి, మనం అత్యాస పడము, మనం అత్యాస పడము, మరియు ఆహారం, ఆహారం, డబ్బు, డబ్బు, సమయం, సమయం, శక్తి శక్తి మీద నియంత్రణ పెట్టుకుంటాము. థ్యాంక్స్ ఆంటీ. దాసాయి, మనం వెళ్ళి క్రికెట్ ఆడుకుందాం. ఈ పుచ్చకాయ ఇక్కడే వదిలే, తర్వాత తిందాం. బాయ్ సాయి, బాయ్ ప్రగతి. పిల్లలు మరియు పెద్దలు, మీరు శాంతి లాంటి మంచి విలువల గురించి ఇంకా తెలుసుకోవాలంటే దయచేసి ఈ ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. సాయిరామ్.